వెల్కమ్ టు ఈటీవీ ప్రైమ్. జగన్ గ్రాఫ్ పెరుగుతోందా? ఈ తమ్నైల్ చూడగానే మీరు ఈ వీడియో ఏదో జగన్మోహన్ రెడ్డిని జాకీలు పెట్టి లేపే కార్యక్రమం అయి ఉంటుంది అని మీరు భావించవచ్చు. ఒక సీరియస్గా ఒక విశ్లేషణ చేద్దాం. కొన్ని విషయాలు మీ ముందు ఉంచుతాను. దాన్ని బట్టి ఇది ఈ తమ్నైలు జస్టిఫికేషన్ అయిందా లేదా అనేటువంటిది మీరే డిసైడ్ చేయొచ్చు. జగన్మోహన్ రెడ్డి గారి పరాజయానికి అనేక కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా ఏంటంటే పార్టీ క్యాడరు దూరమైంది, అసంతృప్తి పెరిగింది. ఎందుకంటే వాలంటీర్ వ్యవస్థ పెట్టడం వల్ల కావచ్చు, కొన్ని నిర్ణయాల వల్ల ఏంటంటే చాలా అద్భుతమైనటువంటి ఫలితాలను ఇచ్చింది వాలంటీర్ వ్యవస్థ. కానీ పార్టీ క్యాడర్కి అలాగే జనానికి మధ్య, ప్రజలకి మధ్య ఉండేటువంటి సంబంధాన్ని తెంచేసింది వాలంటీర్ వ్యవస్థ వల్ల. అందుకని పార్టీ క్యాడర్ కొంత అసంతృప్తికి లోనయ్యారు జగన్మోహన్ రెడ్డి గారి మీద. వాళ్ళు దూరం అయ్యారు అనేటువంటిది ఒక పాయింట్. నెక్స్ట్, క్యాడర్ అంటే ఏంటి? మెయిన్గా యువత ఎక్కువ నిరుద్యోగం పెరిగిపోయింది. జగన్మోహన్ రెడ్డి టైంలో యువతకు ఉద్యోగాలు రావట్లేదు, అది ఇది అని చెప్పేసి చాలా విపరీతంగా ప్రచారం చేశారు. వాస్తవానికి ఆయన అనేక రకాలుగా ఉద్యోగాలను క్రియేట్ చేశారు. ఏది కరోనా లాంటి సంక్షోభ సమయాన్ని అధిగమించి కూడా ఎన్నో, ముఖ్యంగా అంటే అది ఉద్యోగమా లేకపోతే అదో ఉద్యోగమా అన్నవాళ్ళు మరి 5,000 కాదు 10,000 ఇస్తాం అన్నవాళ్ళు మరి ఈవేళ మొత్తానికి వాళ్ళని తీసేశారు. ఇప్పుడు చాలా మంది నిరుద్యోగ యువతకి ఆయన ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేశారు వాలంటీర్ వ్యవస్థ ద్వారా. సో అలాగే ఇంకా చాలా రకాలుగా ఎన్నో ఉద్యోగాలు, సచివాలయ ఉద్యోగాలు కానీ ఇలా యువతకి చాలా పెద్ద ఎత్తున ఆయన ఉద్యోగాల కల్పన అనేటువంటిది చేయడం జరిగింది. ఏది కరోనాలో అంటే సంక్షోభ సమయాన్ని తట్టుకుని కూడా. సో అలాంటి యువత వాళ్ళు అప్పుడు ఏమనుకున్నారంటే, వీళ్ళు కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి ఒక పక్క పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ వీళ్ళు ఉద్యోగాలు లేవు, నిరుద్యోగ యువతని ఇది చేసేశారు, అది చేసేశారు మొత్తానికి. సో యువతలో ఒక రకమైనటువంటి ద్వేషాన్ని పెంచారు మన జగన్మోహన్ రెడ్డి పట్ల. అది చాలా విపరీతంగా పనిచేసి పరాజయానికి అదొక కారణమైంది. ఇక రైతు సంక్షేమం, వాస్తవానికి రైతు గురించి ఆయన చాలా చేశాడు. రైతు భరోసా కేంద్రాలు పెట్టడం కావచ్చు, గిట్టుబాటు ధర ప్రకటించడం కావచ్చు, రైతు రుణమాఫీ కావచ్చు, ఇలా ఎన్నో రకాలుగా రైతు సంక్షేమం కోసం ఆయన చేసినా కూడా ముఖ్యంగా అమరావతి రైతులు బాగా జగన్మోహన్ రెడ్డి గారిని అప్పుడు వ్యతిరేకించినటువంటి పరిస్థితి. కారణం ఏంటంటే, ఒక పక్క కూటమి నూరిపోసిన విధానం కానీ ఇంకే ఉంది, అమరావతిని ఇది చేసేసాడు, నాశనం చేసాడు. అటు వైజాగ్ తీసుకెళ్లిపోతున్నాడు క్యాపిటల్, 3 రాజధానులు అన్నాడు. అమరావతి రాజధానికి మొత్తానికి సర్వనాశనం చేశారు, అది ఇది అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి మీద విపరీతమైనటువంటి దుష్ప్రచారం, విష ప్రచారం చేయటం వల్ల అమరావతి రైతులు చాలా తీవ్రంగా జగన్మోహన్ రెడ్డి మీద ద్వేషం పెంచుకోవడం అనేటువంటిది మనం చూసాం. ఇక ముఖ్యమైనటువంటి వాళ్ళు ఎంప్లాయీస్ చాలా వ్యతిరేకించారు జగన్మోహన్ రెడ్డిని. వాస్తవానికి మనం చాలాసార్లు చెప్పుకున్నాము, ఎంప్లాయీస్కి కేవలం 1వ తేదీ జీతం పడలేదు అనేటువంటి ఒక్క ఇది తప్ప మిగతా అన్నీ కూడా ఆయన ఓపీఎస్ ఇస్తాను అని చెప్పినా కూడా అది నేను సరిగ్గా అంచనా వేయలేకపోయాను పబ్లిక్గా ఒప్పుకుని, దానికి ఏమాత్రం తగ్గకుండా జీపీఎస్ అని ఒక గ్యారంటీ పెన్షన్ స్కీమ్ అనేటువంటి విధానంలో చాలా మంచి ప్యాకేజ్ ఇవ్వడం జరిగింది. అలాగే ఉద్యోగులకి డిఏలు ఎక్కడా కూడా బకాయి పెట్టకుండా పిఆర్సీ వేయటం కానీ, ఐఆర్ ఇవ్వటం కానీ, ఇవన్నీ కూడా ఆయన చేయటం జరిగింది. మరి ఈ రోజు నా ఉద్యోగస్తులు ఎలా రోడ్డు ఎక్కుతున్నారో చూస్తున్నాం. తాజాగా కూడా వాళ్ళు ఇంకా సమరశంఖం పూరించాం, ఇక మా వల్ల కాదు అనే ఉద్యోగస్తులు కూడా చెప్పటం అనేటువంటిది. మరి ఆ ఉద్యోగస్తులు జగన్ యొక్క ఓటమికి తమ ఓటు ద్వారా శ్రీకారం చుట్టారు. ఎలాగంటే పోస్టల్ బ్యాలెట్ నుంచే జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఉద్యోగుల యొక్క ఓటు పడింది. అలాగా వాళ్ళు కూడా, ఇక మహిళలకి అసలు అప్పుడు రక్షణ లేదు, అది లేదు, ఇది లేదు అని చెప్పేసి చాలా నూరిపోసారు అప్పుడు వాళ్ళ అనుకూల మీడియా కానీ, కూటమి నాయకులు కానీ. అప్పుడు మరి ఈనాడు 30,000 మంది మహిళల్ని అపహరించుకుపోయారు, వాలంటీర్లు మహిళల్ని అపహరించుకుపోయారు, మహిళల యొక్క డేటాని బయట వాళ్ళకి ఇచ్చేశారు, హ్యూమన్ ట్రాఫికింగ్ చేశారు అంటూ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటలు ఇప్పుడు అవన్నీ కూడా అబద్ధం అని తేలింది. వన్ బై వన్ ఇక చెప్పాలనంటే, విశాఖ కార్మికులు, స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు కూడా ఆ రోజున జగన్మోహన్ రెడ్డికి మీకు అన్యాయం చేసేసాడు, అది ఇది ప్రైవేట్ పరం చేయడానికి ట్రై చేస్తున్నాడు అని వీళ్ళు ఎంతో విషం నింపడానికి ట్రై చేస్తే నిజమే అనుకున్నారు కార్మికులు. మరి ఈ రోజున సాక్షాత్తు కేంద్ర ఉక్కు మంత్రి ఆయన చెప్పిన పరిస్థితి, మొన్న జరిగినటువంటి ప్రమాదం, దానికి ఎంత నిర్లక్ష్యంగా కూటమి ప్రభుత్వం వ్యవహరించిందో చూస్తున్నారు. ఇప్పుడు ఈ రోజున గగ్గోలు పెడుతున్నారు విశాఖ ఉక్కు కార్మికులంతా కూడా. జగన్మోహన్ రెడ్డి ఉంటేనే బాగుండేది మాకు అని, ఎందుకంటే ఎల్జీ పాలిమర్స్లో ₹1 ఆన్ ద స్పాట్ ఆయన పరిహారం ప్రకటించడం జరిగింది. అదిగాక ఉక్కు మంత్రి స్వయంగా చెప్పాడు, అసలు ఈ ప్రైవేటైజేషన్ని
పరిశ్రమను ప్రైవేటైజేషన్ చేద్దాము అని చెప్పేసి దీపం అనేటువంటి ఇది కింద తీసుకుంటే శాసనసభలో తీర్మానం చేసి వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ దీన్ని ఆపింది, ప్రైవేటైజేషన్ ఆపింది అనేటువంటిది ఆయన కుమారస్వామి గౌడ్ చెప్తే గానీ ఇప్పుడు వాళ్ళు రియలైజ్ అయ్యి చాలా లేదు మేము జగన్మోహన్ రెడ్డి గారిని దూరం చేసుకుని చాలా తప్పు చేసామని వాళ్ళు ఫీల్ అవడం కానీ, ఇప్పుడు మొదటి నుంచి వస్తే యువత, ఇప్పుడు డిఎస్సి ఈ రోజున డిఎస్సి దగాపడిన డిఎస్సి అభ్యర్థులు వాళ్ళంతా యువతే, వాళ్ళంతా ఎక్కడికి వెళ్ళారు? జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళారు. మీకు ఇంకో వీడియో ఈ యువతకు సంబంధించి అసలు ఈ కాక్రోచ్ ఉద్యమం మీద ఎంత విషం చిమ్మే ప్రయత్నం చేశారు పవన్ కళ్యాణ్ గారు అనేటువంటిది మనకు తెలుసు బాగా. ఆయన చలిచీమల బలవంతమైన సర్పము చలిచీమల చేత చిక్కి చావది సుమతి అని సుమతి శతకాన్ని కూడా వక్రీకరించి ఎలా భాష్యం చెప్పారు ఇది మన అనేటువంటిది మనం చూసాము. ఇక ఒక యువకుడు అంటే జంజీ ఉద్యమం పట్ల, కాక్రోచెస్ పట్ల ఎంత విద్వేషాన్ని పెంచుకుంటున్నారు పవన్ కళ్యాణ్ గారు. అంటే ప్రశ్నించడమే తప్ప, ప్రశ్నించడానికి పార్టీ పెట్టిన ఆయన ఈ రోజున ప్రభుత్వ లోపాలను ప్రశ్నిస్తుంటే మరి ప్రశ్నించే వ్యవస్థని వాళ్ళు చిన్న ఆలోచనలతో, దిక్కుమాల ఆలోచనలతో వాళ్ళు వ్యవస్థల్ని కుదేలు చేయడానికి ప్రయత్నిస్తున్నారు అని అంటాం అంటే ఎంత దారుణం. ఆయన ఒకసారి ఆ వ్యక్తి యొక్క, ఆ యువకుడి యొక్క ఆవేదన చూడండి పవన్ కళ్యాణ్ గారి మీద ఎలాగా ఇది. దానికి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారని అంటే అది కూడా మీరు ఒకసారి వినండి. మీద చాలా అంటే చాలా రెస్పెక్ట్ వచ్చింది. భారతీయ జనతా పార్టీ పుట్టింది జెన్జీ కిడ్స్ వల్ల. దానికి ఫాలోవర్స్ కానీ వ్యూస్ కానీ వచ్చింది జెన్జీ కిడ్స్ ఎందుకు పార్టీని పెట్టుకున్నారంటే వాళ్ళకి ఉద్యోగాలు లేవు, నిరుద్యోగత ఉంది దాని వల్ల. సో ఇద్దరు పవన్ కళ్యాణ్ గారు ఎట్లా మాట్లాడుతున్నారు, దాని మీద జగన్ గారు ఏం మాట్లాడారో చూద్దాం. ఈ మధ్య మీరు చూస్తున్నారు సుమతి సత్యం గుర్తొచ్చింది. చాలా చిన్నగా కనిపించే క్రిమికీటకాలు కూడా, చిన్న చీమలు కూడా ఒక బలవంతమైన సర్పంచ్ చంపేస్తాయి అన్నట్టుగా డివిజనల్ యాటిట్యూడ్ మాట్లాడి దేశంలో తాలూకు సమగ్రతని రిలీజ్ చేయడానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటాయి. అలాంటి అలాంటి ఆలోచన ప్రవాహంలో మనం చిక్కుకోకూడదు అన్న భావన తెలియజెప్పడానికి ఈ ఢిల్లీని వేదిక పెట్టాం. కాంగ్రెస్ పార్టీనా ఇంకొకటి పక్కన పెట్టేది. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ దీస్ ఆర్ యంగ్స్టర్స్. వీళ్ళకి న్యాయం చేయలేకపోతే వాట్ ఈస్ ద గవర్నమెంట్ డూయింగ్? గవర్నమెంట్ ఇన్ని తప్పులు చేస్తా ఉన్నప్పుడు ప్రశ్నించిన హక్కు ప్రతి ఒక్కరికి ఉంది. వారి ఆస్పిరేషన్స్ నువ్వు గన నలిపేస్తే నిర్దాక్షిణ్యంగా ఆటోమేటిక్లీ కోట్ల మంది పాపులేషన్ వస్తుంది. అందులో ఒక జగన్ కూడా ఒకటి అవుతాడు. ఇంకా తప్ప విషయం ఎవ్రీబడి పాపులేషన్ ఫైట్ ఫర్ ది జస్టిస్, ఫైట్ ఫర్ పవన్ కళ్యాణ్ గారు మిమ్మల్ని ఒకటే అడుగుతున్నా, మీకు తమ్ముంటే నిజంగా 23 లక్షల మంది పేపర్ లీక్ చేసిన ధర్మేంద్ర ప్రధాన్ మినిస్టర్ని మీరు రాజీనామా చేయండి, కాకపోతే మాట్లాడతాను. సో ఇది అంటే కాక్రోచ్ ఉద్యమం మీద, అంటే జంజీ యొక్క ప్రొటెస్ట్ల మీద, వాళ్ళ యొక్క నిరసనల మీద అటు పవన్ కళ్యాణ్ గారి అభిప్రాయం ఎలా ఉంది, జగన్మోహన్ రెడ్డి గారి అభిప్రాయం ఎలా ఉంది అనేటువంటిది ఒక యువకుడు చెప్తున్నాడు. అతను కూడా పవన్ కళ్యాణ్ అభిమాని. ఒకప్పుడు మీ మీద చాలా రెస్పెక్ట్ ఉండేది, ఇప్పుడు పోయింది అని చెప్పేసి అతను చెప్పడం అని అంటే ఆ మార్పు చూడండి. యువతలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన విధానాన్ని ఎలా సమర్థిస్తున్నారు అనేటువంటిది. ఇక కాపుల విషయానికి వస్తే వాళ్ళు పవన్ మాట విని చాలా గంపగుత్తగా మొన్న కూటమి ప్రభుత్వాన్ని సపోర్ట్ చేసినటువంటి పరిస్థితి. మరి వేళ అదే కాపులు బయటకు వచ్చి ఎంతలాగా తీవ్రమైనటువంటి నిరసన వ్యక్తం చేస్తున్నారో, అనేక విషయాల్లో కాపులను ఎక్కడికక్కడ అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నారు. జనసేన పార్టీలోనే కాపులకు విలువ లేదు. మొన్న రాజ్యసభ సీటు విషయంలో కూడా మీరు ఎందుకు లింగమనేని రమేష్కి ఇవ్వాలి, కాపులు లేరా, మీకు కాపు కాసింది ఎవరు అంటూ పవన్ కళ్యాణ్ వాళ్ళు నిలదీసినటువంటి పరిస్థితి చూసాం. ఇప్పుడు తాజాగా సాయి కృష్ణ మిస్సింగ్ మిస్టరీ విషయం, అదృశ్యం వెనకాల ఆ పోలీస్ స్టేషన్ లో అతను టార్చర్ చేశారని చెప్పేసి, ఇంకా అసలు అతను ఏమి ఒక పక్క హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ ఇస్తే అతన్ని ఆ కోర్టు ముందు హాజరుపరచండి అని కోర్టు ఆదేశించినా కూడా, ఇంకా కోర్టు ఆదేశాలను కూడా లెక్క చేయకుండా ఇంకా పోలీసు వ్యవస్థ ఏం చేస్తోంది, మరి కాపుల పట్ల ఏంటి అరాచకాలు అని చెప్పేసి ఇప్పుడు కాపులు కూడా ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు కాపులు కూడా జగన్మోహన్ రెడ్డిని అయ్యో ఎందుకు మనం దూరం చేసుకున్నాం అనేటువంటి అలా ఆలోచిస్తున్నటువంటి మాట వాస్తవం కాదా? ఇప్పుడు ఈ విషయాలన్నింటినీ క్రోడీకరిస్తే మీకు ఏమర్థమైంది? ఇప్పుడు మహిళలు
మహిళల పట్ల ఎలాంటి అఘాయిత్యాలు ఇప్పుడు జరుగుతున్నాయో, మహిళల విషయానికి వస్తే వాళ్ళు కూడా పాపం ఆశపడ్డారు. అమ్మఒడి ఇలాంటి పథకాలన్నీ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చి ఎంతో మహిళలకి చేయూతను ఇచ్చినా కూడా వాళ్ళ పిల్లల్ని స్కూల్కి పంపించడానికి ఇది చేసినా కూడా నీకు 15 అంటూ వాళ్ళు చేసిన ఒక పాటలాగా చేసినటువంటి ప్రచారానికి వాళ్ళు కొంచెం ఆశపడ్డ మాట వాస్తవం. సో ఈ రోజునేంటి తల్లికి వందనం పేరుతో వాళ్ళు ఇవ్వాల్సిందంతా కూడా ఎగ్గొట్టి ఎంతో మంది తల్లులకి అర్హత పేరు చెప్పి వాళ్ళందరినీ కూడా తీసేసి మరి వాళ్ళని కూడా వంచినటువంటి పరిస్థితి, మహిళలను కూడా. మరి ఆ మహిళలు కూడా ఈ రోజున అయ్యో జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో చేశారే, మనం అనవసరంగా ఆశపడి ఆయన దూరం చేసుకున్నామే అనేటువంటిది. ఓవరాల్ గా చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు 2024 ఎన్నికల ముందు చెప్పినటువంటి ఆ ముసలి పులి ఏదైతే ఉందో అది బంగారు కంకణం ఆశ చూపించి మిమ్మల్ని తినేస్తుంది అని ఆయన చెప్పిన మాట అక్షరాల నిజమైంది కదా అని ఈ రోజున అందరూ కూడా రియలైజ్ అవుతున్నటువంటి పరిస్థితి. మరి సుగాలి ప్రీతి ఎవరిని కలిసిందండి? సుగాలి ప్రీతి తల్లి. సుగాలి ప్రీతికి రాగానే మొట్టమొదట గవర్నమెంట్ లోకి రాగానే సుగాలి ప్రీతి కేసుకు న్యాయం చేస్తానని మాట ఇచ్చిన పవన్ కళ్యాణ్ దాన్ని తొంగలో తొక్కేశాడు అని చెప్పేసి ఆవిడ కలవడానికి ప్రయత్నిస్తే కూడా అవకాశం ఇవ్వకపోవడం, ఆవిడ నరేంద్ర మోడీ గారిని అప్పుడు ఆ కర్నూలు పర్యటనకు వచ్చినప్పుడు నరేంద్ర మోడీ గారిని కూడా కలిసి ఆవిడ తన బాధ చెప్పుకుందాం అంటే అవకాశం ఇవ్వకపోవడం. మరి అలాంటి సుగాలి ప్రీతి తల్లి లాంటి తల్లులు ఎంతో మంది, మహిళలు ఎంతో మంది ఈ రోజున అయ్యో జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు దూరం చేసుకున్నారే అని అనుకోవడం. కానీ వ్యాపార వర్గాలు, ఇప్పుడు వ్యాపార వర్గాలన్నీ కూడా అప్పుడు జగన్మోహన్ రెడ్డిని అనేక విధాలుగా దూషించినటువంటి పరిస్థితి. కానీ ఇప్పుడు ఈ రోజున వ్యాపార వర్గాలు కూడా వ్యాపారాలన్నీ చితికిపోయే, చిన్న వ్యాపారాలన్నీ కూడా పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలకు తప్ప చిన్న వ్యాపారాలు ఎక్కడ నిలదొక్కునేటువంటి పరిస్థితి లేదు. మరి వాళ్ళు కూడా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని అయ్యో మనం ఎందుకు దూరం చేసుకున్నాం అనేటువంటి పరిస్థితులు ఆలోచించడం, ఇవన్నీ చూస్తే మరి జగన్ డ్రాఫ్ పెరిగింది అనేటువంటి ఈ థంబ్నైల్ యొక్క ఇదికి జస్టిఫికేషన్, ఈ వీడియో జస్టిఫికేషన్ అవునా కాదా అనేటువంటిది మీరే డిసైడ్ చేయండి. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. VTV ప్రైమ్, మీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.